నమస్తే అండి. డేట్స్ ప్రతి నెల టీనేజ్ వయసొచ్చినప్పటి నుంచి అమ్మాయి పుష్పవతి అయినప్పటి నుంచి కూడా 50 సంవత్సరాలు మినిమమ్ 50 సంవత్సరాల వయసొచ్చే వరకు కూడా ఈ డేట్ అనేది ఆడవాళ్ళకి చాలా పెద్ద గండం లాంటిది. చాలా ఇబ్బంది పడే సమయం. ఎక్కడికి ఎళ్ళటానికి గానీ, ఫ్రీడమ్‌గా తిరగటానికి గానీ ఎలాంటి స్కోపు లేదు. మా రోజుల్లో అయితే ఒక చోట గదిలో కూర్చోమంటే కూర్చొని, ఆ గదిలో పెట్టిన చోట ఫుడ్ తిని, ఆ మూడో రోజు స్నానం అయ్యే వరకు కూడా ఆ ఇంట్లో ఫ్రీడమ్‌గా తిరగటానికి ఉండేది కాదు మా రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అలాంటి సాంప్రదాయాలు పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు డేట్స్ వచ్చినప్పుడు మనము దాన్ని బలవంతంగా ఆపించి, పక్కింటిలో పెళ్లి గురించి, లేపోతే పూజల గురించి, పునస్కారాల గురించి, అది ఏదో ఒక విషయం గురించి ఈ డేట్స్ టాబ్లెట్ మింగటం ప్రతి ఆడవాళ్ళకి కామనే. కానీ ఇదివరకు ఈ ఇబ్బంది ఇంత దారుణంగా ఉండేది కాదు గానీ, ఈ మధ్యన ఎక్కువ తరచు ఇనబడేది. ఈ నేను పెట్టిన ఫోటోలో చూసిన అమ్మాయి ఈ డేట్స్ టాబ్లెట్ యేసుకుని అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఎంత ప్రమాదకరం అంటే చాలా ప్రమాదకరం. డాక్టర్ పర్యవేక్షణలు యేసుకున్నప్పటికి కూడా ఒక అమ్మాయి పెళ్ళని చెప్పి డాక్టర్ దగ్గరికెళ్ళి కోసం టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పటికీ కూడా ఆ పెళ్లి రోజున గానీ, పెళ్లి కొన్ని క్షణాల్లో, కొన్ని గంటలు ఉందని డేట్స్ వచ్చేయటం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పటికి కూడా ఇలాంటివి మనం చర్చించుకుంటే, మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ అని ఇబ్బంది పడకుండా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ డేట్స్ టాబ్లెట్లు యేసుకుని చాలామంది చాలా అనారోగ్యాలకి గురవుతున్నారు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది వెంటనే తెలీదు. కానీ తర్వాత తెలుస్తుంది డేట్స్ టాబ్లెట్ వల్ల ఇంతవరకు హెల్త్ దిగజారిపోయిందని చెప్పి. ఈ డేట్స్ టాబ్లెట్లు జీవితంలో రాక వచ్చిన పెళ్లి గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని లేడీ డాక్టర్ దగ్గరికెళ్ళి ఆ టాబ్లెట్లు గానీ, ఇంజెక్షన్లు గానీ తీసుకున్నప్పటికి కూడా వారి కర్మకి పెళ్లి రోజున వచ్చేయటం, పీటల మీద పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. కానీ ఇక్కడ ఈ అమ్మాయి డేట్స్ రాకుండా టాబ్లెట్లు యేసుకున్న అమ్మాయి తన ఇంట్లో పెళ్లి కూడా కాదు, తన ఇంట్లో ఫంక్షన్ కూడా కాదు. బయట ఏదో ఫంక్షన్ కోసం యేసుకొని ప్రాణాలు తీసుకుంది. మనకు అవసరము లేనప్పుడు, అనవసరం అయినప్పుడు మన హెల్త్ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు. కానీ ఈ రోజుల్లో పక్కింట్లో పెళ్ళి, ఎదురింట్లో పెళ్ళి, పక్కింట్లో ఫంక్షను అని మనం మన ప్రాణాల మీదకి వచ్చేలాగా ఇలాంటి టాబ్లెట్లు యేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదని నేను చెప్తున్నా. ఎందుకంటే మన ఆరోగ్యం కన్నా ఏది గొప్పది కాదు. ఈ టాబ్లెట్స్ యేసుకోవటం వల్ల పెళ్లి కాని పిల్లలు ఈ డేట్స్ రాకుండా టాబ్లెట్ యేసుకోవటం వల్ల పెళ్ళైన తర్వాత సంతానానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళున్నారు. రకరకాల భయంకరమైన హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి ఈ డేట్స్ రాకుండా టాబ్లెట్లు. డేట్‌ని రాకుండా తాత్కాలికంగా కంట్రోల్ చేయటం అనేది అది చాలా డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. ఇదివరకు ఉన్న శరీర తత్వాలు బట్టి యేసుకున్న ఏదో కంట్రోల్‌లో ఉండేది. ఇప్పుడు చాలామంది కంట్రోల్‌లో ఉండట్లా. ఎన్నో పెళ్ళిళ్ళు పీటల మీద పెళ్ళిళ్ళు కరెక్ట్‌గా పెళ్లి రోజుకే రావటం వలన ఆగిపోతున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా. ఏదేమైనప్పటికీ కూడా పెళ్లి ముహూర్తం అనేది జీవితంలో ఒకసారి వస్తది. మనం ఈ డేట్ అనేది దృష్టిలో పెట్టుకోకుండా మేనేజ్ చేసుకోవచ్చని గుడ్డిగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ తల్లికి తెలుస్తుంది. అమ్మాయిదే పడ తల్లి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలా పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోవటం, ఆ రోజున వచ్చిన బంధువులు భోజనాలు ఏదో పెట్టేస్తారు గానీ, దానికి సంబంధించిన టెంట్లు ఎన్ని డెకరేషన్‌లు ఎన్ని డబ్బంతా వేస్ట్, సర్వనాశనం. మళ్ళీ ఈళ్ళిద్దరి పేరున ముహూర్తం టైం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, లేదా వారం రోజులు చేసేయొచ్చు. రీసెంట్‌గా ఎన్నో వింటున్నాం. రీసెంట్‌గా జరిగింది నేను విన్నాను కూడా. ఈ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల పెళ్ళి ఆగిపోవటం. ఎంత ఇబ్బంది. ఇదే ఇబ్బంది ఎలా అయిన లైట్ ఎలానో అవుతుంది డేట్ వచ్చిన తర్వాత. అదే ముందే వెనకాల ఆ పిల్ల తల్లి, అమ్మాయి కూర్చుని కరెక్ట్‌గా అమ్మాయికి ప్రాబ్లమ్ లేని డేట్స్‌ని ఫిక్స్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు.
లేనిపోని రిస్క్ తీసుకుని ఇంజెక్షన్లు చేపించేసుకున్న, టాబ్లెట్లు ఏపించేసుకున్న, డేట్ అనేది ఖచ్చితంగా పెళ్లి రోజు రేపు అనగానో, లేకపోతే పెళ్లి రోజునో, లేదా పెళ్లి పీటల మీద అనగానో తెలుస్తుంది. ఏదో గత్యంతరం లేక చాలామంది పెళ్లి రోజు నాడే 3 స్నానాలు చేపిస్తే డేట్ దోషం పోతుందని కొంతమంది చెప్తున్నారు. అంటే ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఇప్పుడున్న ట్రెండు మూఢనమ్మకం, మూర్ఖత్వం అనే చెప్పే మహానుభావులు చాలామంది ఉన్నారు. అమ్మాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ. మరి డేట్ అపరాధం కానప్పుడు ఆ పూజారులు ఇది డేట్‌కి పెళ్లి చేయకూడదు, దోషం అని ఎందుకు చెప్తున్నారు? మరి మీకు సెంటిమెంట్స్ ఇలాంటివి లేవని చెప్తారు. చాలామంది ఇంట్లో పడుకుంటారు. అన్నీ బీరువాలు, సెల్ఫ్‌లన్నీ టచ్ చేస్తూ ఉంటారు. అన్నీ ముట్టేసుకుంటూ ఉంటారు. మరి మా జనరేషన్‌ది, మాది మూర్ఖత్వం, మాది తప్పు అని మాట్లాడే యువతకి నేను ఒకటే అడుగుతున్నా. మరి పెళ్ళెందుకు చేయట్లేదు పురోహితులు? అది సైన్స్ అంటున్నారు కదా! మరి సైన్స్ ప్రకారం అనుకుని ఆ పెద్దవాళ్ళు గాని, ఆ కుటుంబాలు 2 కుటుంబాలు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక డేట్‌ని మరి ఎందుకు దాన్ని ఓకే చేసి పెళ్లి చేయట్లేదు? అది తప్పు. చాలామంది మీది మూర్ఖత్వం, మీది సాడిజము, ఈ ఎక్కడ చూడలేదు న్యూసెన్స్, నాన్‌సెన్స్ అని మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా. న్యూసెన్స్, నాన్‌సెన్స్ అయితే అసల ఇది మేమో పెద్దవాళ్ళే పెట్టింది కాదు. పూర్వం నుంచి కూడా మైల దోషం, పురిటి మైలు, అలాగే చావు మైలు, ఈ మైల పంచాంగాల్లోనే ఉంటుంది మైలు అని చెప్పి. మైలుని మైలుగానే మనం అనుకోవాలి కానీ, మా జనరేషన్ వాళ్ళు, మా ముందు జనరేషన్ వాళ్ళు కూడా మూర్ఖులుగా మాట్లాడేవాళ్ళు. ఎవరు మూర్ఖులు? మీరు మూర్ఖులు అవుతారు. డేట్ అనేది సైన్స్ అయితే పెళ్ళిళ్ళు ఎందుకు చేయట్లేదు? పీటల మీద పెళ్ళిళ్ళు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని పెళ్ళి అనుకున్న డేట్ అన్నప్పుడు ఎందుకు ఆపేస్తున్నారు? వాళ్ళు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ 2 కుటుంబాలోళ్ళు ఆ బంధువులని? కాదు కదా! కాబట్టి డేట్ అనేది అది కలుపుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో మా అందరికీ తెలుసు. వాళ్ళ ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఒక నెగెటివ్ వైబ్రేషన్ ఉంటుంది. దేనికి అది కరెక్ట్ కాదు. డేట్స్ కడుపుకున్న ఫ్యామిలీస్‌ని ఇప్పటికి చూస్తున్నాను. అవి ఎదుగు పొదుగు లేకుండా ఏదో ఒక అప్సెట్‌లో ఉంటానే ఉంటారు వాళ్ళకి. వాళ్ళకి అవ్వాల్సిన పనులు జరగవు. ఇది నా అభిప్రాయం కాదు. చాలామంది మాలాంటోళ్ళు, మాకన్నా సీనియర్లు చెప్పిన మాటలు. అది మేము మీకు చెప్తున్నాం. ఇప్పుడు సైన్సు, అపరాధ దోషం ఇయన్నీ చెప్తా ఉంటారు. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది ఆ సిట్యుయేషన్‌లో ఆ స్త్రీ పరిస్థితి. అంటే పూర్వం ఇప్పుడు ఉన్న కొంతమంది మేధావులు చెప్పేదేంటంటే, పూర్వం రెస్ట్ ఉంచేవారు కాదు ఆడవాళ్ళకి. ఈ రకంగైన రెస్ట్ ఉంటారని చెప్పి ఈ డేట్స్ కలుపుకోకూడదని పెట్టారంటారు. అది నిజమే. కానీ దాని వెనకాల సైన్స్ అని చెప్పొద్దు. అది అంటే మైలంటే మైలే. అలా అని చెప్పి ఆ స్త్రీలని, నేను కూడా స్త్రీ జన్మ ఎత్తిన వాళ్ళమే. మాకన్నా ముందుల స్త్రీ జన్మ ఎత్తిన వాళ్ళ సాటి స్త్రీని కించపరిచి అవమానపరిచే స్థితిలో అయితే ఎవరూ లేరు కానీ, కొన్ని రకాల రీజన్స్‌తో అది పరిశుభ్రంగానే, అపరిశుభ్రమా, లేకపోతే మూఢనమ్మకమా, సైన్సా, సోషల్ అని పక్కన పెట్టేస్తే ఇప్పటికీ కూడా మా జనరేషన్ వాళ్ళు గానీ, మా ముందు పెద్దవాళ్ళు గానీ ఇప్పటికీ కూడా ఇప్పుడున్న జనరేషన్‌లో కూడా ఆ టైం వచ్చినప్పుడు సెపరేట్‌గా కూర్చోవటం, సెపరేట్‌గా ఉండటం అనేది చాలా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళందరూ ఈ జనరేషన్‌లో కూడా ఆళ్ళు మూర్ఖులు కాదు కదా! కాబట్టి మీకు నమ్మకాలుంటే మీరు వెళ్ళిపోవచ్చు, మీరు కలుపుకోవచ్చు. నమ్మకం ఉన్న వాళ్ళని మూఢనమ్మకాలు, పని పాటలు ఏంటోళ్ళు అనటం చాలా మట్టుకు తప్పు. ఏదేమైనప్పటికి కూడా డేట్ అనేది ఆడవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరింట్లో మీ సొంత పెళ్ళిళ్ళకి అది మీరే పెళ్ళికూతురైనప్పుడు చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకొని పెళ్లి ముహూర్తం ముందుకేసుకోవటం గానీ, ఇంకా వెనక్కేసుకోవటం గానీ చేసుకోండి. ఎందుకంటే కొన్ని వందల వేల మంది చేరవలసిన ఫంక్షన్ ఒక అమ్మాయి డేట్ వల్ల ఆగిపోవటం అనేది తర్వాత తల్లిదండ్రులకి చాలా ఖర్చు కూడా. అది మళ్ళా రెండోసారి అనేది చేయటం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి దయచేసి డేట్స్ ముందు పెట్టుకుని ఇంజెక్షన్లు చేయించేసుకుందాం అని వాటికి ఆలోచించాలి. అలాగే అదే పనిగా డేట్స్‌కి టాబ్లెట్లు ఏసుకోకండి. ఈ టాబ్లెట్లు ఏసుకోవటం వల్ల చాలా దారుణమైన ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సంతానం కలగటం విషయంలో గానీ, అన్ని విషయాల్లో కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి
జాగ్రత్తగా డేట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.